నమస్కారం అండి. ఇప్పుడు మనం కర్ణాటక సర్కారు వారి కంట్రోల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నాగలమడక అనే ప్రదేశంలో ఉన్నామండి. ఇది పావుగడ అనే ఒక శనీశ్వరాలయం నుంచి ఒక 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం అండి. కర్ణాటకలో 3 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. ఒకటి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం అది ఘాటీ సుబ్రహ్మణ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రం వచ్చేసి ఈ నాగలమడక అనే ఒక క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరము పరమ పవిత్రమైన ఉత్సవాలు అవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ప్రజలందరూ కూడా అతి భక్తితో కొలిచేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇది ఇక్కడ ఇక్కడ సంతానం కోసం ప్రార్థించే వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ ఇట్లా నాగప్రతిష్ఠ చేస్తారు. ఇది ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇది ఇక్కడ ఎంతోమంది భక్తులు 3 రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చేసేసి ఇక్కడ వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకొని ప్రార్థనలన్నీ చేసుకుంటారు. ఎప్పుడైనా మీరు పావుగడ వరకు రావడం తటస్థించినా, తుముకూరు జిల్లాకు వచ్చినా, హిందూపూర్కి వచ్చినా కానీ ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవచ్చండి. ఎంతో మంచి క్షేత్రము, తప్పకుండా దర్శించుకోండి.